మీలో ఎంతమందికి అనిపిస్తుంది కళ్యాణ్ టికెట్ టు ఫినాలే కొడతాడని చెప్పి? అయితే కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. సో, మొన్నటి నుంచి హౌస్ మేట్స్ చాలా అంటే చాలా బాగా ఆడుతున్నారు. బిగ్ బాస్ కూడా అంతే టఫ్ కాంపిటీషన్, అంతే టఫ్ గేమ్స్ ఇస్తున్నారు. వాళ్ళ హౌస్ మేట్స్ కూడా ఎక్కడ గివ్ అప్ ఇవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు 110% కష్టపడ్డారు, కష్టపడుతున్నారు కూడా. బట్ అన్‌ఫార్చునేట్‌లీ తనూజ రేస్‌లో నుంచి బయటకొచ్చేయడం జరిగింది. సంజన గారు రేస్‌లో నుంచి బయటకొచ్చేయడం జరిగింది. డెమాన్ పవన్ గురించి మాట్లాడాలంటే ఏదైతే నామినేషన్స్లో మాట ఇచ్చాడో నేనే ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతాను అది ఇది అని చెప్పేసి, సో నాకు ఎందుకు అనిపించింది ఓవర్ యాక్షన్ డైలాగ్ కొట్టాడేమో, అందుకే సంజన గారు నామినేట్ చేయడం జరిగింది. సంజన గారు నామినేట్ చేయడంలో తప్పే లేదనిపించింది. ఎందుకంటే మాటలతో కాదు చేతులతో చూపించాలి అంటారు, బట్ అక్కడ డెమాన్ పవన్ కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్గా కూడా నిన్న భరణి గారితో గేమ్ ఆడాడేమో అని అయితే అనిపించింది అనమాట. సో అందుకే పక్కకు వచ్చేసాడు డెమాన్ పవన్. కానీ ప్రతి ఒక్కళ్ళు ఆడట్లేదని కాదు, ప్రతి ఒక్కళ్ళు కష్టపడ్డారు, కష్టపడుతున్నారు కూడా. సో మొత్తానికైతే ముగ్గురు మిగిలారు, ఇమాన్యుయల్ అన్న, తర్వాత కళ్యాణ్, తర్వాత రితు చౌదరి. సో వీళ్ళు ముగ్గురు అయితే రేస్లో ఉండడం జరిగింది. వీళ్ళ ముగ్గురులో ఎవరు ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వాలనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ని కామెంట్ చేసేయండి. నేనైతే పర్సనల్గా అనుకుంటున్నా ఇమాన్యుయల్ అన్న కానీ కళ్యాణ్ గాని అయితే బాగుంటుందేమో అని అయితే అనిపించింది అనమాట. బట్ సెకండ్ గేమ్లో ఎక్కడో ఇమాన్యుయల్ అన్న ఫౌల్ ఆడాడని అయితే అనిపించింది. బట్ ఎనీవే తను ఆడిన తీరు కానీ కష్టపడిన తీరు కానీ సో వీళ్ళిద్దరు అయితే బాగుంటుందని అయితే నాకు అనిపించింది అనమాట. సో వీళ్ళిద్దరే డిజర్వ్ క్యాండిడేట్స్ అని అయితే అనిపించింది. అయితే నామినేషన్స్ గురించి మాట్లాడదామంటే నామినేషన్స్లో ఇద్దరైతే డేంజర్ జోన్లో ఉన్నారు. ఈసారి డబల్ ఎలిమినేషన్ ఉండొచ్చు, సింగిల్ ఎలిమినేషన్ కూడా ఉండొచ్చు. సో డేంజర్ జోన్లో ఉంది సుమన్ శెట్టి అన్న, డెమాన్ పవనే. సో వీళ్ళిద్దరే డేంజర్ జోన్లో ఉన్నారు. డబల్ ఎలిమినేషన్ అయితే వీళ్ళిద్దరు వెళ్ళిపోవచ్చు, సింగిల్ ఎలిమినేషన్ అయితే సుమన్ శెట్టి అన్న కూడా వెళ్ళిపోవచ్చు. సో ఇంకా సుమన్ శెట్టి అన్న అనవసరం అయితే అనిపిస్తుంది అనమాట నా ఒపీనియన్ పరంగా. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఎవరు ఎలిమినేట్ అయిపోవాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి.